ఉత్తరాంధ్రలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది కదా, దాని ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఉత్తరాంధ్ర వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం సార్. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి, నిరుద్యోగులకి, చాలామంది స్టూడెంట్స్ ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు కదా, వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రవాణాకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కదా, ఇబ్బందికరంగా ఉండదు. బాగానే ఉంది సార్. పింఛనీ వస్తుంది, తల్లికి వందనం అందుతున్నాయి అనుకుంటున్నాం సార్. నెరవేరుస్తారని ఇలా ఉంటున్నారు సార్. ఈ మధ్య రోడ్డులు అవన్నీ వేయడం, కాలువలు వేయడం బాగా చేస్తున్నారు సార్. యాక్చువల్లీ ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్ ఇది మనకి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా మన వలసలు అనేది, మన ఉత్తరాంధ్ర నుంచి వలసలు అనేది హైదరాబాదు, ముంబై, చెన్నై ఇలా చాలామంది వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకి ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇక్కడ ఇచ్చాపురం నుంచి ఇటు మన ఈస్ట్ వెస్ట్ వరకు కూడా మనకి ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ వచ్చి చాలా కారిడార్స్ వచ్చి చాలామంది ఉపాధి కలుగుతుంది మెయిన్. తర్వాత ఏంటంటే మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, ఒక ముంబై చెన్నై వెళ్ళి అమెరికా వెళ్ళాలన్నా ఎక్కడికైనా అక్కడి నుంచి ఫ్లైట్స్ వచ్చాయి ఉండేవి. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఎక్కడి నుంచో దగ్గర వెళ్తుంటారు, ఇక్కడికే వచ్చేస్తుంటారు. మనకి ఇక్కడ ఏమైనా దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ బావనపాడు పోర్టు కూడా అవుతుంది సార్. దీనికి ఏమైనా క్యారిడార్ లైన్ కూడా వేస్తున్నారంట. సో అదైతే మనకి ఏంటంటే మాకు శ్రీకాకుళం కాబట్టి మేము కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చి చాలా డెవలప్ అవుతుంది. మా నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దీనిలో కూడా మనకి ఇంచుమించు 5000 మెంబర్స్ వరకు ఉపాధి కల్పిస్తారు సార్. ఎందుకంటే ఇండియా ఎయిర్లైన్స్ అనేవి సమ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఉంటాయి, ఇక్కడ సమ్ రెస్టారెంట్ ఏవో ఉంటూ ఉంటాయి సార్. చిన్నవి అన్నీ చెప్పలేము. ఉపాధి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా నిజంగా హ్యాపీ, మాకు అందరికీ హ్యాపీ సార్. ఇది రావడం సార్. క్రెడిట్ అనేది మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కానీ 2019 ఫిబ్రవరి 14 నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని భేదం వేశారు సార్. దాన్ని ఆయనకైతే మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన దిక్సూచి ముందు ఉండే ఆ దిక్సూచి అయితే హ్యాట్సాప్ సార్ ఆయనకి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా 2019 ఫిబ్రవరి 14 ఆయన ఇక్కడ రాయి ముహూర్తం చేశారు సార్. బీజం అనేది చంద్రబాబు నాయుడు ఇక్కడ మొట్టమొదటి ఆయన ఆలోచన అనేది ఇక్కడ పెడితే బాగుంటుందని చేశారు సార్. ఆ రోజుల్లో కొన్ని ఎకరాల్లో ల్యాండ్ కూడా ఎక్కువ చేసి అన్నీ చేశారు సార్. మా ఏరియాకి డెవలప్ కారణం అంటే కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొద్దిగా మాకు బాగుంది సార్. అది ఎటువంటి అల్లలు లేకుండా ఏం లేకుండా అన్నిటికీ బాగుంది. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లో అంటే మనం గత 2024 వరకు చూసుకుంటే కొన్ని పనులు కొద్దిగా ఆగిపోయాయి సార్. ఈ గవర్నమెంట్ వచ్చి పనులు పూర్తి చేయడం అనేది రావాలి మనకి. మనం ఈరోజు స్టార్ట్ చేస్తాం ఏదైనా సరే, ఆ పని పూర్తి కావాలి. ఆ విషయంలో ముఖ్యంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు కదా, ఆయన చాలా త్వరగా దీన్ని పర్సనల్గా తీసుకొని చేశారని నేను అనుకుంటున్నాను సార్. అది బాగానే ఉంది కదా, దీని డెవలప్మెంట్ బాగుంటుంది. ఓన్లీ ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ మీద ఒక 1000 మంది పైన ఉద్యోగాలు దొరుకుతాయి కదా. అక్కడితో పోల్చుకుంటే ఇది పెద్దదైంది, సెక్యూరిటీ పెరుగుతుంది, దీనికి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కొరియర్ సర్వీసులు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్నప్పుడు కొరియర్ లేదు, ఇక్కడ ఉన్నప్పుడు కొరియర్ ఒకటి స్టార్ట్ అవుతుంది. దానివల్ల నేను ఎప్పుడో ఇందులో చదివితే విన్నాను, ఇంచుమించుగా ఇండియా ఎక్స్పోర్ట్సే 32% ఇక్కడ నుంచే ఉందంట, ఆంధ్రప్రదేశ్ నుంచే ఉందంట. ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే వాడికి కన్వీనియంట్గా ఉంటుందో, అది ఏ కంపెనీ అయినా, సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా బాగానే డెవలప్ అవుతాయి. ఇంకా డేటా సెంటర్స్ వస్తున్నాయి. డేటా సెంటర్ వల్ల ఏంటి, ఇంతకుముందు మనం చెన్నై మీదనా బెంగళూరు మీద ఆధారపడేవాళ్ళం. అంటే అదర్ యాక్టివిటీస్ కోసం ఒక కంపెనీకి సంబంధించిన ఒక ఫైల్ పంపించాలి అంటే అండర్గ్రౌండ్ కేబుల్ అక్కడే ఉండేది, అట్నుంచి అటు వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు కదా, మనకి ఇక్కడికి వస్తుంది, విశాఖపట్నం నుండి వెళ్తుంది కాబట్టి సర్వర్స్ కానీ ఇవి కానీ అవన్నీ ఇక్కడికి వచ్చి కూర్చుంటాయి. డేటా సెంటర్స్తో మనం డేటా సెంటర్ ఒకటే కనిపిస్తుంది మనకి, కానీ డేటా సెంటర్ ఏంటి, స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది? స్టోరేజ్ ఉంది అంటే ఆటోమేటిక్గా సర్వర్లు వస్తాయి, సర్వర్లు వచ్చి కంపెనీలు వస్తాయి, కంపెనీ వచ్చిందంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ఇది కావాలి. ఇది పెద్ద లింకు, అక్కడితో అయిపోలేదు. దానికి డేటా సెంటర్ కావాల్సిన ఇవి కావాలనుకోండి, అట్మాస్ఫియరు, లేదంటే స్ట్రక్చర్ ఇంజనీర్లు, లేకపోతే దానికి సంబంధించిన ఇంజనీర్లు కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. మీకు ఇప్పుడు ఉన్న కేబులింగ్ సరిపోదు, అండర్గ్రౌండ్ కేబులింగ్ చేయాలా, దానికి మళ్ళీ ఫైబర్ టెక్నీషియన్లు, రెగ్యులర్ టెక్నీషియన్లు, వీళ్ళందరూ కావాలి. చూడడానికి డేటా సెంటర్ అది, కానీ ఎంతోమందికి ఇస్తుంది అది. ఇప్పుడు ఒక డేటా సెంటర్ కాదు కదా, ఇప్పుడు చాలా డేటా సెంటర్స్ వస్తున్నాయి. హ్యాపీ అది, ఇప్పటికైతే బాగానే ఉంది. ఉత్తరాంధ్రలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. అక్కడ అన్నీ నిన్న చూసాము, బస్సులు కూడా పెట్టారు, చాలా బాగా అయింది. మాకు కొద్దిగా సదుపాయం కూడా జరిగింది. చాలా బాగా చేశారు. భూముల ధరలు బాగానే ఉంది, బాగుంది, అందుతున్నాయి. మామూలుగా పెన్షన్ ఇస్తున్నారు మా వారికి, గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి.
చాలా బాగుంది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది కదా, ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఉత్తరాంధ్రకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడాన్ని అసలు మీకు ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు వైజాగ్ వెళ్ళి అందరు ఎక్కేవారు, ఇక్కడ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గర ఉండడం వల్ల చాలా మంచి మంచి ఉద్యోగాలు గట్టా వస్తాయని మేము సంతోషపడుతున్నాం. మా పిల్లలకి ఫ్యూచర్లో బాగుంటుందని ఆలోచిస్తున్నాం. డెవలప్మెంట్ బాగుంది, ఇంకా బాగుంది, ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది, అన్ని పథకాలు బాగా వస్తున్నాయి మాకు. గ్యాస్, ఫ్రీ గ్యాస్, తల్లికి వందనం పడ్డది. తర్వాత ఫ్రీ బస్సులు బాగా వెళ్తున్నాం వస్తున్నాం అన్ని టూర్లును. బాగుంది, అవుతుంది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది కదా, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం, అది ప్రారంభం అవడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకైతే ఆనందంగా ఉంది. బాగానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వల్ల మేము చూద్దాం అనుకున్నాం. బాగానే ఉంది, అతని పరిపాలన అయితే బాగానే ఉంది. అందుతున్నాయండి. స్టిల్ అయితే మా వరకు లేదు, బయట నాకు తెలిసిన వరకు అయితే అందరికీ బాగానే అందుతున్నాయి. మీ ప్రాంతంలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది కదా, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎలా అనిపిస్తుంది? ఆ ప్రారంభోత్సవం ఎలా అనిపించిందండి మీకు? మాకు ఆనందంగానే ఉంది. మాకు దగ్గరలో రావడం చాలా ఆనందంగానే ఉంది. చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు బాగానే ఉంది, ఇంతకు ముందు కన్నా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది కూడా. అందుతున్నాయి. గ్యాస్ అనగా తల్లికి వందనం వస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిన్న ప్రారంభమైంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రారంభం అవడం. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఈరోజు చాలా నిన్నే ఇనాగ్రేషన్ కూడా అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగుంది. గతంలో ప్లేసెస్ అన్ని ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ ఉండేది ఇంతకు ముందుతో పోలిస్తే, కానీ ఈసారి అయితే చాలా డెవలప్మెంట్ ఇంకా అవుతుంది అనేసి అనుకుంటున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అబ్సల్యూట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది చాలా గర్వించదగ్గ మూమెంట్ అండి. మన విజయనగరం కానీ, వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ చాలా గర్వించదగ్గ విషయం ఇది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ఏరియాకి రావడం అనేది మనకి చాలా ఇదనమాట. మీకు తెలియదు కాదు. డెవలప్మెంట్ చాలా బాగుందండి. ఇది ఇక్కడంతా చాలా ఒక విధంగా డెవలప్ అయింది. ఇక్కడంతా ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. చాలా ఎక్కువ దొరుకుతాయండి ఇప్పుడు ఉపాధి అవకాశాలు అనేవి. ఎయిర్పోర్ట్కే చాలా ఎంతో మందికి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. పర్సెంట్ చంద్రబాబు నాయుడుకే ఇవ్వాలి క్రెడిట్. అంటే ఈ రోడ్లు ఏంటి, ఇదేంటి డెవలపింగ్ అంతా 100% ఆయనకే. ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ 100% వాళ్ళకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైజాగ్ అదే వెళ్ళాలనుకోండి, చాలా ట్రాఫిక్ అనేది. ఇప్పుడు వైజాగ్ ఏంటి, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, ఒక విధంగా రావచ్చు. రోడ్లు కూడా మేము విజయనగరం నుంచి వచ్చామండి, ఎంత బాగున్నాయంటే రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. మా విజయనగరం నుంచి కూడా, ఎక్కడి నుంచి అన్న వైజాగ్ నుంచి కూడా చాలా బాగున్నాయి రోడ్లు. శ్రీకాకుళం నుంచి అంటే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా, రోడ్లు ఏంటి, ట్రాఫిక్ ఏంటి లేకుండా ఎవరన్నా ఈజీగా రావచ్చు. ఇప్పుడు అదే వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే, విజయనగరం నుంచి వెళ్ళాలంటే మినిమం 3 hours పట్టేది. ఇప్పుడు అలా కాదు, 20 minutesలో వచ్చేయచ్చు. వాళ్ళు వైజాగ్ వాళ్ళు రావచ్చు, విజయనగరం నుంచి ఎక్కడి నుంచి అన్నా ఈజీగా ఇక్కడికి మనకు రావడానికి అవకాశం ఉంది. చాలా క్రెడిట్ అండి, దాని గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు హైదరాబాద్ అటుపక్క వెళ్ళాలి, ఇప్పుడు ఇటుపక్క వస్తారు అందరూ అక్కడి నుంచి. మనకి అంత ఖ్యాతి దక్కింది విజయనగరం విషయంలోనేంటి, శ్రీకాకుళం విషయం, వైజాగ్ విషయంలో ఏంటి, చాలా మెయిన్ విజయనగరానికి. చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇవ్వట్లేదు, బాగా డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఉత్తరాంధ్రపురం మొత్తం డెవలప్ అవుతుంది. మన అందరికీ మంచి పేరు వస్తుంది. కూటమి ప్రభుత్వం బాగా చేసింది. కూటమి ప్రభుత్వానికి వేసింది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చాలా బాగుందండి, మంచి డెసిషన్ ఇది. అక్కడ మనకి ఇంటర్నేషనల్ లేదు, ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది. మా ఏరియా బాగానే అవుతుందండి, ఇప్పుడు బాగానే అవుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ ఎవరనేది మాకు అనవసరం, కానీ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఈయన బెనిఫిట్, చంద్రబాబు నాయుడు బెనిఫిట్. అది ఎవరు క్రియేట్ చేసినా రావడం అనేది ఒకటి ఉండాలి కదండి. మనకు ఫండ్స్ అనేది రిలీజ్ అవ్వాలి. ఫండ్స్ రిలీజ్ అవ్వాలంటే పైన ఉన్న వాళ్ళని ప్రెజర్ చేసుకొని మనం తెప్పించుకోవాలి. కాబట్టి ఎవరు రిలీజ్ చేసుకుంటే వాళ్ళదే బెనిఫిట్. మోడీ రిలీజ్ చేశారు, మరి అంతే. చంద్రబాబు నుండే వచ్చినట్టు ఇప్పుడు. అంటే ల్యాండింగ్ అనేది ఎవరు చేసినా మనకు అవుట్పుట్ అనేది కావాలి. మెయిన్ ఎవరు చేసినా మనకి కావాల్సింది ఇంప్రూవ్మెంట్ అనేది. అది ఈ సైడ్ నుండి వచ్చింది కాబట్టి బెనిఫిట్ వీళ్ళకి వస్తాయండి, చాలా వరకు వస్తాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. నేను హైదరాబాద్ డెవలప్ అయినట్టు మంది డెవలప్ అయితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. చాలా ఆనందంగా ఉందండి. ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ అయిపోతుందిలేండి. ఇంతకుముందు 1,00,000 ఉన్నది అనుకోండి, ఇప్పుడు 5-6 లక్షలకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సరౌండింగ్ విలేజ్ బాగా బెనిఫిట్ అండి.